ఇంతమంది ఎంపీలు ఉన్నారు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఎందుకు వీళ్ళు ఉపాధి అవకాశాల గురించి మాట్లాడరు? ఎందుకు వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయరు? తెలుగుదేశం నాయకులు మాట్లాడరు, వైసీపీ నాయకులు మాట్లాడరు. వైసీపీ నాయకులు మీరు చట్టసభల్లోకి వెళ్ళుంటే మీరు దోనకొండలో స్థలాలకి 1000 ఎకరాలు సంపాదించుకున్నంత తేలిగ్గా మీరు ప్రజా సమస్యలపై ఎందుకు పోరాటం చేయరు? ఉపాధి అవకాశాల గురించి ఎందుకు మాట్లాడరు? వెలిగొండ ప్రాజెక్టుని పూర్తి చేయాలని మీరు ఎందుకు చట్టసభల్లో బలంగా ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయరు? కిడ్నీ బాధితులు ఇంతమంది ఉన్నారు ప్రకాశం జిల్లాలో, ఎందుకు మాట్లాడరు? వీటన్నిటికీ మాట్లాడాలంటే ఆశ లేని వాళ్ళు కావాలి, మార్పు కావాలని కోరుకునే వాళ్ళు ప్రభుత్వానికి రావాలి. నేను మీకు అండగా ఉంటాను, మీకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాను. ఆశ లేని వాడిని, ఆదుకోవాలనుకునే తపనున్న వాడిని, ఉన్న ఆస్తిని వదులుకొని వచ్చిన వాడిని నేను మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటున్నాను. పొద్దున రాయలసీమలో నేను పెరిగిన ఒంగోలు, నేను చిన్నప్పుడు ఓనామాలు దిద్దుకున్న ఒంగోలు, నాకింత ఘనస్వాగతం పలికితే నా గుండె. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.